విద్యార్థులు వైద్య విద్య చదువుకోవడం కూటమి సర్కార్కు ఇష్టం లేదా అని ప్రశ్నించారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేట్ పరం చేయడం తగదన్నారు. పులివెందుల కాలేజీకి సీట్లు కేటాయిస్తే వద్దని లేఖ రాసిన నీచమైన ప్రభుత్వం కూటమిది అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ పోస్టర్లను ఆవిష్కరించి రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు దేవినేని అవినాష్. ఆనాడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు అదేవిధంగా హాస్పిటల్స్ పేద ప్రజానికం కోసం విద్యార్థులు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా డాక్టర్లు చదువుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పని వాళ్ళకి అప్పచెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, లోకేష్ వీళ్ళందరూ గారా ఆ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు దండుకోవాలని చెప్పని ఈరోజు ఆ మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకి చేతుల్లో పెడుతున్నారో దానికి నిరసనగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో గల పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేస్తడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో గల రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి 1 కోటి సంతకాల కార్యక్రమం ఈ రోజు నుంచి మేము ప్రారంభించబోతున్నాం అని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాం. పులివెందుల్లో మెడికల్ కాలేజ్ కట్టిన తర్వాత ఆ మెడికల్ సీట్లు గల వద్దు అని చెప్పని తిరిగి పంపించిన నీచమైన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం. ఎందుకింత కక్ష పేద ప్రజానికం మీద? చదువుకోకూడదా? వెళ్ళి చూపించారు కదా మెడికల్ కాలేజు. అదే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఆయనే కనుక వచ్చుంటే మొత్తం మెడికల్ కాలేజీలు అన్నీ గారు పూర్తి చేసి ఈరోజు పేద ప్రజానికానికి అందుబాటులో తీసుకొచ్చేవారు.